పోలవరం ఎన్నడూ లేనటువంటి సంక్షోభం వరదలు వచ్చి కొట్టుకుపోయిన తర్వాత ఇప్పుడు అది సమస్య అయితే సంక్షోభం అయింది. దానికి పరిష్కారం ఏంటి అన్నటువంటిదే తేల్చే ప్రయత్నం జరుగుతోంది. లేటెస్ట్గా దీనికి సంబంధించి అమెరికా సంయుక్త రాష్ట్రాలు కెనడాకు చెందిన 4 అంతర్జాతీయ నిపుణులు వస్తున్నారట. దీనికి ఈ పర్యటనలో వాళ్ళని భాగస్వాములు చేస్తున్న 4 అంతర్జాతీయ నిపుణులు ఈ నెల 29న ఢిల్లీ వస్తారు. తొలుత ఢిల్లీలో వాళ్ళతో కేంద్ర జల సంఘం మీటింగ్ అవుతుంది. ఆ తర్వాత పోలవరం ఇన్ఛార్జి సిఈ నరసింహమూర్తి హాజరవుతారు. కేంద్ర జల సంఘం చైర్మన్ అక్కడ సభ్యులు పోలవరం అంశాలకు సంబంధించి ప్రాథమికంగా వాళ్ళకి అవసరమైన సమాచారం ఇస్తారు. అందులోని అంశాలు, సవాళ్లు, అక్కడ పరిస్థితులు, ఇప్పటివరకు జరిగిన అధ్యయనాల మీద వాళ్ళకి అక్కడ క్లుప్తంగా నివేదిస్తారు. ఆ రాత్రికి ఆ నిపుణులు 4 రాజమహేంద్రవరం చేరుకుంటారు. 4 రోజుల పాటు పోలవరంలోనే ఉండి అన్ని అంశాలు పరిశీలిస్తారు. ఈ నిపుణులతో పాటు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సీఈఓ జైన్, సభ్య కార్యదర్శి రఘురాం రాబోతున్నారు. కేంద్ర సంస్థల ప్రతినిధులంతా హాజరవుతారు. సిఎస్ఎంఆర్ఎస్, సిడబ్ల్యూపిఆర్ఎస్ సంస్థల ప్రతినిధులు, ఇంజనీర్లు హాజరవుతారు. కేంద్ర జలసంఘం ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ జలవనరుల శాఖ సలహాదారు ఏం వెంకటేశ్వరరావు, స్థానిక పోలవరం అధికారులు వాళ్ళ వెంట ఉంటారు. ఇప్పటికే పోలవరంలో డిజైన్ల రూపకల్పన కోసం అంతర్జాతీయ ఆప్రీ కన్సల్టెన్సీ సంస్థ నియమించారు. ఆ సంస్థ ప్రతినిధులు కూడా రాబోతున్నారు. డయాఫ్రమ్ వాళ్ళని అప్పట్లో బావర్ కంపెనీ నిర్మించింది. కెల్లర్ కంపెనీ ప్రతినిధులు వస్తున్నారు. 2 రోజుల పాటు అంతర్జాతీయ నిపుణులు పూర్తిగా పోలవరం మొత్తం తిరిగి క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకుంటారు. ఆ తర్వాత 2 రోజులు అందరి భాగస్వామ్యంతో చర్చలు జరగబోతున్నాయి. అన్ని అంశాల మీద లోతైన అధ్యయనం జరిపేందుకు ఈ పర్యటన ఉపకరిస్తుందని భావిస్తున్నారు. ఆ తర్వాత ఆ 4 నిపుణులు తమ నివేదికని కేంద్ర జలశక్తికి సమర్పిస్తారు. తదుపరి మరో సమావేశం ఏర్పాటు చేస్తారు. ఇదంతా అయ్యాక అసలు ఎలా చెయ్యాలి అన్నటువంటిది, ఎందుకంటే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడం దగ్గర నుంచి ఇప్పుడు ముందు అసలు సమస్య ఏంటంటే నీళ్లు నిల్వ ఉంచాలి అంటే అక్కడ ఉన్నటువంటి కొట్టుకుపోతాయి. ముందు ఇప్పుడు ఎలా చెయ్యాలి, దీనికి ఓ సంక్షోభం వచ్చేసింది, సిస్టమ్ నుంచి పక్కకి తప్పుకుని పనిచేసేశారు. ఇప్పుడు దానికి పరిష్కారం ఎట్లా అన్నదే ఆలోచించాలి.